హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇషాంత్ రెడ్డి ఛానల్. ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా కొబ్బరి ముద్దలు ఎలా చేయాలో ఇప్పుడైతే చూసేద్దామండి. పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తినేటటువంటి కొబ్బరి ముద్దలు అయితే ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నాను. చిప్పల కొబ్బరిని అయితే తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు, లేదంటే తురుముకోవచ్చు. నేనైతే మిక్సీ పట్టాను. ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. కొంచెం మెత్తగా పట్టుకోండి, మరి ఒక్కరొక్కరు కాకుండా చాలా సాఫ్ట్గా అంటే సాఫ్ట్గా వస్తాయి. ఒక కడాయిని పొయ్యి మీద పెట్టుకొని మనం ముందుగా తురుముకున్నటువంటి కొబ్బరిని అయితే కడాయిలో వేసుకుందాం. నాకు ముందుగా తురుముకున్నటువంటి కొబ్బరి అయితే 2 కప్స్ అయితే వచ్చింది. 2 కప్స్ ఆఫ్ కొబ్బరికి నాకు 1.5 కప్ ఆఫ్ 2 కప్స్ ఆఫ్ కొబ్బరికి 1.5 కప్ ఆఫ్ బెల్లం అయితే యూజ్ చేస్తున్నాను. క్వాంటిటీలో తీసుకుంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ముద్ద అనేది. ఈ కొబ్బరి బెల్లంలో అయితే ఒక 100 గ్రామ్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. బెల్లంతో చేసిన కొబ్బరి ముద్దలు చాలామంది ఫేవరెట్ అనే చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ నా ఫేవరెట్ కూడా. చెప్పిన క్వాంటిటీలో చేసుకుంటే టేస్ట్ అంటే చాలా చాలా బాగుంటుందండి. మీలో ఎంతమందికి బెల్లంతో చేసిన కొబ్బరి ముద్దలు అంటే ఇష్టమో నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇప్పుడైతే గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లం కొబ్బరి అంతా అయితే స్లోగా కరగనిస్తూ ఉందాం. బెల్లం కొబ్బరి అంతా ఒకసారి బాగా మిక్స్ చేస్తూ ఉండండి కరిగేటప్పుడు. స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్ మీదే ఉంచండి. కొబ్బరిలో ఉన్నటువంటి వాటర్ అంతా పోతూ ఉంటాయి. బెల్లం చిన్న చిన్న స్లోగా కరుగుతూ ఉంది. కొబ్బరి ముద్దలు మనం పాకం పట్టి చేసుకోవచ్చు. ఇలా కొబ్బరి బెల్లం ఒకేసారి యాడ్ చేసి కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా చేస్తే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. బెల్లం అయితే ఒక 60% వరకు అయితే ఆల్మోస్ట్ కరిగిపోయింది. కొబ్బరి బెల్లం 2 కరగడం వల్ల చూసారా కలర్ కూడా చేంజ్ అయ్యింది. ఈ కొబ్బరి బాండీకి అంటకుండా వచ్చేంతసేపు అయితే దాన్ని ఉడకనిద్దామండి. కొబ్బరి అయితే ఒక 70% వరకు అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే యాలకులు అయితే యాడ్ చేద్దామండి. స్పూన్ యాలకుల పొడి అయితే యాడ్ చేస్తున్నాను. అంతా ఒకసారి కలిసేలా మిక్స్ చేసుకుందామండి. కొబ్బరి అయితే బాండీ నుంచి విడిపోతూ ఉంది. చాలా వరకు ఉడికేసింది. ఇప్పుడైతే కొంచెం చెక్ చేద్దామండి. చేతితో అయితే పట్టుకోకండి, కాలుతుంది. ఒక స్పూన్ తీసుకొని కొంచెం తీసి పక్కన పెట్టండి. స్పూన్తో తీసిన కొబ్బరిని అయితే ఇప్పుడు ఉండ జుట్టు చూద్దామండి. ఉండ అయితే వస్తుంది కదా, అంటే ఆల్మోస్ట్ కొబ్బరి ముద్దలు ఇంకా ఉడికిపోయినట్టే. ఈ స్టేజ్లో మనం ఆఫ్ చేసుకుందామండి. దానికంటే ముందు ఒక స్పూన్ అయితే గీనైతే ఈ ముద్దలో యాడ్ చేద్దామండి. టేస్ట్ అయితే చాలా ఎక్కువ అవుతుంది గీ యాడ్ చేయడం వల్ల. చాలా బాగుంటుంది. ఆప్షనల్, మీ ఇష్టం. వద్దు అనుకుంటే గీ కలపొద్దు. గీ కలిపితే మాత్రం చాలా టేస్ట్ వస్తుందండి కొబ్బరి ముద్దలకి. గీ అంతా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందామండి. 10 మినిట్స్ తర్వాత అయితే ముద్దలు అయితే చుడుతున్నాను. ఇప్పుడు అయితే కొంచెం ఆయిల్ అయితే రాసుకోండి. చూసారా కొబ్బరి ముద్దలు అయితే ఎంత బాగా వస్తున్నాయో రౌండ్ షేప్లో. కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లోనే. చాలా అంటే చాలా బాగా వస్తాయి కొబ్బరి ముద్దలు. టేస్ట్ అయితే మాత్రం ఇంకా చెప్పే పనే లేదండి బెల్లంతో చేసిన కొబ్బరి ముద్దలు అయితే. కొబ్బరి ముద్దలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? బెల్లంతో చేసినవి అంటే ఇంక ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరూ ఉండరు. అందరూ ఇష్టపడి చాలా ఇష్టంగా తింటారు. మీరే ఇంట్లోనే మీ చేతితో ప్రిపేర్ చేసి పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. కొబ్బరి ముద్దలు ఎలా వచ్చాయో కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి.